హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్టీల్ ఉత్పత్తులపై సుంకాలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై 12 నుంచి 30% మధ్య సుంకం విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా, వియత్నాం ఎగుమతి చేసే వెల్డెడ్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబ్కు ఈ సుంకం వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ పన్ను నిబంధన అమలులో ఉంటుందని తెలిపింది. దేశీయ స్టీల్ కంపెనీల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దిగుమతి సుంకం అధికంగా ఉంటే ఖర్చులు పెరిగి విదేశాల నుంచి కొనుగోలు చేసే ఉక్కును తగ్గిస్తారని ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు. ఇండియా ప్రపంచంలోనే స్టీల్ ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 12.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. 2024లో అది 14.4 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. 2029 నాటికి దీని ఉత్పత్తి 20.9 కోట్ల టన్నులు అవుతుందని మార్కెట్ భావిస్తుంది. వచ్చే 5 ఏళ్లలో ఈ పరిశ్రమ ఏటా 9.18% మేర వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. మరోవైపు అమెరికాలో అతిపెద్ద రిటైల్ స్టోర్ల చైన్ కలిగి ఉన్న వాల్మార్ట్ చాలా కాలంగా భారత మార్కెట్పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెజాన్ ఇండియాతో పోటీ పడేందుకు ఫ్లిప్కార్ట్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం అమెరికా దిగ్గజం వాల్మార్ట్ భారతదేశం నుంచి దాని దిగుమతులను గణనీయంగా పెంచుతోంది. కంపెనీ తన గ్లోబల్ సోర్సింగ్ వ్యూహంలో ప్రధాన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా నుంచి తన దిగుమతులను తగ్గించడం భారత మార్కెట్లకు అనుకూలమైన అంశంగా చెప్పుకోవచ్చు. వాల్మార్ట్ బలమైన లాజిస్టిక్స్, కేవలం ఒక సప్లయర్ పైన ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు భౌగోళికంగా తీసుకున్న ప్రణాళికలో భాగంగా తాజా మార్పులు చోటు చేసుకుంటున్నట్టు వాల్మార్ట్ సోర్సింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా పేర్కొన్నారు. భారతదేశంలో ఫ్లిప్కార్ట్ గణనీయమైన పెట్టుబడి 2027 నాటికి ఇండియా నుంచి ఏడాదికి $10 బిలియన్ దిగుమతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించడం మన మార్కెట్లపై వాల్మార్ట్ ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండియా నుంచి వాల్మార్ట్ దిగుమతులు ఏడాదికి $3 బిలియన్ ఉంది. భారత ఆర్థిక దృక్పథం, సానుకూల మార్కెట్ సూచికలు, భారీ స్థాయిలో తక్కువ ధర తయారీ సామర్థ్యాలు వాల్మార్ట్ను ఆకర్షిస్తోంది. బొమ్మలు, ఎలక్ట్రానిక్స్, సైకిళ్లు, ఔషధాల వంటి సోర్సింగ్ ఉత్పత్తుల విషయంలో చైనాకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా ఇండియా మారడం షిఫ్ట్ వెనుక కీలకంగా నిలిచింది. అలాగే కంపెనీకి భారత ప్రభుత్వంలో మంచి రిలేషన్ పెంచుకుంటోంది. అలాగే వాల్మార్ట్ సీఈఓ భారతదేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో పెట్టుబడి ప్రణాళికల గురించి చర్చిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.